రఘురామకృష్ణరాజు గారిని జగన్ ప్రభుత్వంలో సిఐడి పోలీసులు తీసుకెళ్లి గుంటూరు ఆఫీసులో దారుణంగా చిత్రహింసలకు గురి చేసి గుండె మీద ఎక్కి తొక్కారు అని ఒక కేసును ఆయన ఇప్పుడు పెట్టడం జరిగింది. ఆ కేసు చాలా కాలంగా నన్ను కొట్టిన వాళ్ళని, నన్ను హింసించిన వాళ్ళని అరెస్ట్ చేయండి అని ఆయన పదే పదే వేడుకుంటుంటే, ఇప్పుడు ఆ కేసుకు సంబంధించిన ఒక కమిటీని వేసి దానికి సిసోడియా అనే ఒక ఆఫీసర్ని పెట్టి ఈరోజు గుంటూరు జైలులో ఒక పెరేడ్, అంటే ఐడెంటిఫికేషన్ పెరేడ్, వీళ్లలో నిన్ను ఎవరు తొక్కారని ఒక 5-6 చూపించారు. అందులో తులసిబాబు కూడా ఉన్నాడు. తులసిబాబే నన్ను తొక్కాడు, గుండె మీద ఎక్కి అని రఘురామకృష్ణరాజు గుర్తించారు. బయటికి వచ్చి ఆయన మీడియాలో మాట్లాడారు. సో ఇప్పుడు తులసిబాబే తొక్కాడు అంటే ఆయన ముందు చెప్పిన కథనం ప్రకారం తన కళ్ళకు గంతలు కట్టి ఆఫీస్కి తీసుకొచ్చారు, నన్ను టార్చర్ పెట్టారు అన్నాడు. ఆయన కళ్ళకు గంతలు కట్టి టార్చర్ పెడితే ఆయన తులసిబాబు తొక్కాడని చెప్పడంలో శాంటిటీ లేదు. సో ఆయన ఎలా గుర్తించాడంటే, ఆ పడుకున్న సమయంలో నా కళ్ళ గంతలు పోయాయి, అందుకని నేను గుర్తించగలిగానని చెప్పినప్పటికీ పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరిపితే కానీ కోర్టుకు సరిపడ్డ ఆధారం ఉండదు. ఆయన అదే సమయంలో పక్క గదిలో అంబటి రాంబాబు, నందిగం సురేష్ కూడా ఉన్నారు. ఒక 4 పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోయారు అని ఆయన కొన్ని ఆధారాలు చెప్తున్నారు. నిజంగా విచారణ లోతుగా జరపాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉంటే ఆ సమయంలో అంబటి రాంబాబు, నందిగం సురేష్ అక్కడ ఉన్నారా లేదా, వాళ్ళ ఫోన్ల యొక్క లొకేషన్ని ట్రేస్ చేయవచ్చు. ఆ 4 పోలీసులు ఎవరినైతే బయటికి వెళ్ళిపోమన్నారో వాళ్ళ యొక్క ఫోన్లు ట్రేస్ చేయవచ్చు, లొకేషన్స్ ట్రేస్ చేయవచ్చు, వాళ్ళ యొక్క సాక్ష్యాన్ని రికార్డు చేయవచ్చు. కానీ ప్రభుత్వానికి ఇంత లోతుగా విచారించే ఉద్దేశం ఉంటే ఇదంతా జరుగుతుంది. అందులో తులసిబాబు అనే వ్యక్తి ఎస్పీ దగ్గరికి నేరుగా వెళ్ళగలిగే అంత పలుకుబడి కలిగిన వ్యక్తిగా చెప్తున్నారు. వెనిగళ్ల రాముకి, అంటే తెలుగుదేశం గుడివాడ ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితుడు. ఈ అప్పుడు వేధించిన సిఐడి సునీల్ కుమార్కి అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఈ సునీల్ కుమారు, ఈ తులసిబాబు కలిసి గతంలో అగ్రిగోల్డ్కు సంబంధించిన వ్యవహారంలో కొన్ని తప్పుడు పత్రాలు సృష్టించి తప్పుడు వ్యక్తుల సహాయంతో వీళ్ళ డబ్బులు కొట్టేశారన్న ఆధారాలను కూడా ఈ రఘురామకృష్ణరాజు గారు సంపాదించారు. వాస్తవానికి ఈ కేసులో ప్రభుత్వం కంటే ఎక్కువ రఘురామకృష్ణరాజు గారు చాలా ఆసక్తిగా చాలా ఆధారాలు సంపాదిస్తున్నారు. అలాగే ఈరోజు ఆయన మరొక ఆధారాన్ని కూడా బయటపెట్టారు. తనని హింసించిన తర్వాత గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న డాక్టర్కి కలెక్టర్ గారు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్లో కార్డియాలజిస్ట్ని అందుబాటులో ఉంచండి అని ఆ కలెక్టర్ గారి లెటర్లో ఉంది అని ఆయన ఒక లెటర్ను కూడా సంపాదించారు. కార్డియాలజిస్ట్ని అందుబాటులో ఉంచండి అంటే, నాకు బైపాస్ సర్జరీ జరిగింది కనుక నన్ను తీవ్రంగా కొట్టి గుండెపోటుతో చనిపోయేటట్టు చేయాలి అని, అందుకోసమే ఇదంతా జరిగింది అని ఈ లెటర్ ధృవీకరిస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ ఇవన్నీ కూడా కనుక్కోవాలంటే ప్రభుత్వానికి నిజంగా దీని గురించి లోతుగా పరిశీలించాలన్న ఆలోచన ఏదైనా ఉంటే ఖచ్చితంగా దోషులంతా దొరుకుతారు. ఎందుకంటే ఎవరెవరి ఫోన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయా టైంలో ఆ లొకేషన్స్లో అవన్నీ ఉన్నాయా లేదా అని తేలిగ్గా కనుక్కోవచ్చు. కానీ తెలుగుదేశంకి సంబంధించిన ప్రధానమైన వ్యక్తే ఇందులో నిందితుడిగా ఉన్నాడు. అప్పుడున్న ఆఫీసరు సునీల్ కుమార్ని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. ఆయన మీద ఒక చిన్న కేసు మాత్రమే పెట్టారు, పదే పదే రఘురామకృష్ణరాజు గారు ఒత్తిడి చేయటం వల్ల. అది కూడా ఎలాంటి కేసు అంటే, ఈ కేసు ఆయన నగరంపాలెంలో ఆ కేసు పెట్టినప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈ సునీల్ కుమార్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తను 3 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిన కేసు ఇది, ఇప్పుడు తిరగదవటం ఏమిటి అని ఆయన ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీటు ఆయన ఉద్యోగంలో ఉన్నారు కనుక కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధంగా ఉంది అని మాత్రమే పెట్టారు. ఈ కేసు ఎలా ఉందంటే, మొగుడు కొట్టాడు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే తోడుకోవడం నవ్వినందుకు కేసు పెట్టినట్టుగా ఉంది తప్ప ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ కరెక్ట్గా లేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం చాలా బాధపడుతూ పదే పదే ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తున్నారు. ఆయనకి న్యాయం జరగాలని కోరుకుందాం.